సింహపు పిల్లలైనా కొదువగలిగే ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగే ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అనుమతింతురా, నీ ఉన్నంత వరకు. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నీ చూడగు తండ్రివే, నా శాలేము రాజువు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనములో, సింహం పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాగ్దానము. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నిశ్చయముగా దేవుడు నెరవేర్చునగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. తను అడుగు వారికి, ఆశ్రయించు వారికి సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. మనుషులు నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముట, ఆశ్రయించుట మేలు, మంచిది అని రాయబడిన మాట. కాబట్టి లోకం వైపు చూడకుండా, మనుషులు రాజుల వైపు చూడకుండా నిశ్చయముగా దేవుని వైపు చూచుదుము గాక, సమృద్ధిని అనుభవించుదుము గాక. ఆమేన్, ఆమేన్.